తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది. దాంతో బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు. ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటోన్ దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలెందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? ఈ రకంగా తప్పించుకోవాలని చూడడము, లేకపోతే బీజేపీని అడ్డం పెట్టుకొని అవినీతిని కాపాడుకోవాలని ఆలోచన ఏదైతే ఉన్నదో భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము. ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వస్తుంది. ఒక పక్కన ప్రాజెక్టును రిపేర్స్ చేసుకొని రినోవేట్ చేసుకొని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనో సాంకేతికపరమైన అంశాలను అన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా తుమ్మిడియేటి దగ్గర మీరు ఆపేసిన ప్రాజెక్టును మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం.